ఇక ఆలస్యం చేయక దేవుడు మనకు ప్రేమించి ఇచ్చిన పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథాన్ని తెరిచి యోహాను శుభవార్త 8వ అధ్యాయము 29వ వాక్యము. నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. యేసునాథునికి మాత్రమే మహిమ కలుగును గాక. ఈ మాట నేను మరొకసారి చదువుతున్నాను, అందరూ వాక్యం వైపు తేరు చూడండి. నన్ను పంపినవాడు, నాతో పాటు చెప్పండి తల్లి, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మరొకసారి ఈ మాట నేను చదువుతున్నాను, నాతో పాటు చెప్పండి. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. మరొకసారి చెప్తాం. అమ్మ బాబు అన్నిసార్లా అన్నట్లుగా చూస్తున్నాను. ఒక దైవజనుడు ఒక మాట అన్నాడు, దేవుని వాక్యము నోటితో ఉటంకరించటం వలన ఒంట్లో ఉన్న రోగాలు బయటికి పోతాయి, గుండెల్లో ఉన్న దుఃఖము బయటికి పోతుంది, మనల్ని వెంటాడుతున్న శాపము దూరం అవుతుంది. అందుకే దేవుని వాక్యాన్ని ఎప్పుడు శబ్దంతో చెప్పటం చాలా ఆశీర్వాదం. నాతో పాటు ఈ మాట చెప్పండి. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. రాత్రి వేళ ఒంటరిగా ఉంటే భయం వేస్తుంది. పనిలో మనం ఒంటరిగా మనమే కష్టపడుతూ ఉంటుంటే అలసట వస్తూ ఉంటుంది. మాట్లాడతలేదు ఎవరో కూడా. అలసట వస్తుందా లేదా? ఇప్పుడు బండెడు పని ఉంది, నీ ఒక్కడి మీద పడేసావు, నువ్వు ఒంటరిగా చేస్తున్నావు అనుకోండి, ఏమొస్తుంది? అలసట. రాత్రి వేళ ఒంటరిగా ఉన్నావు, ఎవరు లేరు, బయట భయంకరమైన అరుపులు వినపడుతున్నాయి, ఏమనిపిస్తుంది? భయం. ఓ మాటలో చెప్పాలంటే ఒంటరితనము అనేది చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. పనిలోనైనా, ప్రయాణంలోనైనా, పోరాటంలోనైనా ఒంటరి కన్నా మన పక్కన ఎవరైనా తోడుంటే, ఒక మాటలో చెప్పాలంటే ఆ యొక్క విధానమే వేరు. అందుకే చాలాసార్లు మన ఫ్రెండ్స్ని అంటాం, ఎరా నాతో కంపెనీకి వస్తావా అంటే, కంపెనీ అంటే తోడు వస్తావా, నేను ఊరు వెళ్తున్నాను, ఛార్జీలు నాయే, అక్కడ హోటల్కి తీసుకెళ్ళే బాధ్యత నాదే, మంచి ఫుడ్ ఇప్పిస్తాను, కానీ నువ్వు నాతో పాటు రావాలి. ఏదైనా పని చేసినప్పుడు కూడా, ఎరా నేను ఒంటరిగా పని చేసుకుంటున్నాను, నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నువ్వు నాకు తోడొచ్చి నువ్వు నాతో పాటు కలిసి పని చేస్తే నీకు ఏదైనా బహుమతి ఇస్తాను. అలాగే ఇంకొక మాటలో చెప్పాలంటే, నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఉన్నప్పుడు నీ మీదకి ఎవరైనా అటాక్ చేస్తూ ఉంటుంటే, నువ్వు ఒంటరిగా ఉన్నావు అనుకోండి, వెంటనే ఫోన్ తీసేసి, ఒరే ఎక్కడున్నారా, పలానోడు నన్ను కొట్టేటకు వచ్చాడు, ప్లీజ్ త్వరగా రండిరా, మన ఫ్రెండ్స్ అందరికి చెప్పాయి, అందరిని తీసుకొచ్చేయండి. అంటే అర్థం ఏంటంటే, ఒంటరిగా పోరాడేటువంటి భయము, అదే నలుగురితో కలిసి వెళ్ళటం అంటే కదా. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన నన్ను ఒంటరిగా ఎప్పుడూ విడిచిపెట్టలేదు. ఈ మాట అంటుంది ఎవరు తెలుసా? సర్వశక్తిమంతుడైన యేసయ్య సశరీరుడిగా ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన తన తండ్రిని గూర్చి ఆయన ఈ మాట చెప్తున్నాడు, నా తండ్రి నన్నెప్పుడు కూడా ఏం చేయలేదు అంటే చెయ్య విడిచిపెట్టలేదు. నేను ఈ ప్రసంగాన్ని గురించి ధ్యానం చేస్తూ ఉంటుంటే హోసన్న మినిస్ట్రీస్లో ఉన్న ఒక అద్భుతమైన పాట నాకు జ్ఞాపకం వచ్చింది. ఆ పాట చాలా చక్కగా ఉంటుంది. నువ్వు నాకు తోడుగా ఉంటే శ్రమ కూడా శ్రమగా అనిపించదు. వింటున్నారు ఈ మాట? నువ్వు నాకు తోడుగా ఉంటే శ్రమ కూడా శ్రమగా అనిపించలేదు. ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, మనుషులమైన మన జీవితాలు ఎలాంటివి అంటే, ఓ మాటలో చెప్పాలంటే లోకంలో ఒక సామెత ఉంది, గడి గండం ఏంటంట, అమ్మ మాట్లాడరేంటండి అంటే ఈ 100 ఏళ్ళ ఆయుష్. నిజంగా ఇప్పుడు 100 ఏళ్ళు ఎవరు బ్రతుకుతున్నారండి? ఏమా మాట్లాడతలేదు ఎవరు కూడా. 40 ఎత్తే 30 ముసలోళ్ళు అంటున్నారు ఇప్పుడు కదా. నిజంగా ఈ యొక్క జీవన ప్రయాణము
ఎలా ఉంది అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి కూడా తెలియట్లేదు. పొద్దున్న నవ్వుతుంటుంటే మధ్యాహ్నం వచ్చేటప్పటికి ఏడ్చే పరిస్థితి. ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు చూస్తూ ఉంటుంటే ఎప్పుడు ఏ మనిషి ఎలా ఉంటాడో కూడా అర్థం కాని పరిస్థితుల్లో మనం ఉన్నాం. కానీ ఈ రోజున దేవుని పని మనకి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. ఈ భయానక లోకంలో మనం భద్రంగా ఉండాలి అంటే ఆయన మనకు తోడుగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్తారా? ఇక్కడ యేసు ప్రభు వారు ఏమంటా ఉన్నారు అంటే, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఏమంటా ఉన్నారు? ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఇందాక నేను మీతో చెప్పాను కదా, ఆయన మనతో ఉంటే శ్రమ కూడా శ్రమగా అనిపించదు. ఓ విషయాన్ని బైబిల్ గ్రంథం నుండి మీకు చూపించడానికి ఇష్టపడుతున్నాను. అందరూ కూడా వాక్యాలు తెరవండి. తెరచి దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 25వ వచనం. అక్కడ నేను అక్కడ ఇలా రాయబడి ఉంది, నేను చదువుతున్నాను, మీరు కూడా వాక్యం వైపు తేరి చూడండి. అందుకు రాజు, నేను 4 మనుషులు బంధకములు లేక, ఈ మాట చెప్పండి, ఏమి లేక? బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. అక్కలు ఈ మాట వింటున్నారా? చెల్లములు ఈ మాట వింటున్నారా? అన్నయ్యలు ఈ మాట వింటున్నారా? తమ్ముళ్ళు ఈ మాట వింటున్నారా? ఇక్కడ రాయబడిన వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే, రాజు తన ప్రక్కనున్న అధికారులను పిలిచి ఇలా అంటున్నాడు. ఏమంటా ఉన్నాడు అంటే, మనము విసిరివేసింది 3, కానీ అక్కడ లోపల ఉన్నది మాత్రం 4. ఆ 4 ఏ పరిస్థితిలో ఉన్నారు అంటే, వాళ్ళకి దగ్గర బంధకాలు లేవు. మనము బంధించిన బంధకములు ఏమైపోయినాయి? పటాపంచులైపోయినాయి. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు అంటే చాలా ఫ్రీగా ఉన్నారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, మనము బంధించి వారిని అగ్నిలో వేశాం, కానీ వారికి ఏం కలగట్లేదు అంటే హాని కలగట్లేదు. ఏం కలగట్లేదు? హాని కలగట్లేదు. వెంటనే అతడు ఏమంటున్నాడు చెప్పనా? చూడండి, 26వ వచనం చూడండి. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగిన మండుచున్న ఆ గుండపి వాకలి దగ్గరికి వచ్చి, షడ్రక్, మేషక్, అబేద్నెగోయను వారులారా. చూడండి అక్కడ ఏమంటున్నాడు చూడండి అమ్మ, అందరూ వినండి. జస్ట్ పైన ఇంకొక మాట అన్నాడు. ఇదే నెబుకద్నెజరు రాజు ఏనాడు చెప్పనా? మిమ్మలను నా చేతిలో నుండి రక్షించగలిగిన వాడు ఎవడున్నాడు? మిమ్మల్ని కాపాడగలిగిన వాడు ఎవడున్నాడు? నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగలిగిన వాడు ఎవడున్నాడు అంటూ పరుషంగా మాట్లాడిన ఆ రాజు ఇప్పుడేమంటున్నాను చెప్పనా? అయ్యలారా, దేవుని సేవకులారా, నా యొద్దకు రండి అని పిలవగా షడ్రక్, మేషక్, అబేద్నెగో ఆ గుండములో నుండి బయటికి వచ్చిరి. చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరచండి. దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. వాళ్ళు ఎలా వచ్చారంటండి? ఆ కింద రాయబడిన మాట ఏంటంటే చూడండి, అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధానమంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను ఏం చేస్తూ ఉన్నారంట? పరీక్షిస్తూ ఉన్నారు. ఆ 3 ఎంతోమంది చూడండి, అధిపతులు, రెండవదిగా సేనాధిపతులు, మూడవదిగా సంస్థానాధిపతులు, ఇంకా రాజు యొక్క ప్రధానమంత్రులు. హలో, వాళ్ళని చెక్ చేసేది ఎవరో ఒక అల్లాటప్ప మనుషులు కాదండి. వింటున్నారు ఈ మాట? వాళ్ళను టెస్టింగ్ చేస్తుంది, వాళ్ళను పరీక్ష చేస్తుంది. అల్లాటప్ప మనుషులు కాదండి. అక్కడ రాయబడిన మాట, ఫస్ట్ అధిపతులు, రెండవదిగా సేనాధిపతులు, మూడవదిగా సంస్థానాధిపతులు, నాలుగవదిగా రాజు యొక్క ప్రధానమంత్రులు వారి యొక్క శరీరాన్ని పరీక్షించారంట, వారి యొక్క వెంట్రుకలను పరీక్షించారంట, వారి ముక్కులను పరిశీలన చేస్తూ ఉన్నారంట. ఒక్కొక్కడికి ఎవరికి ఏ డౌట్ అవుతే వాటిని పరీక్షిస్తున్నారంట. కానీ అద్భుతమైన మాట ఏంటంటే, వారి శరీరములకు అగ్ని ఏ హాని చెయ్యలేదని వాళ్ళందరూ కలిపి ఏం చేస్తారు చెప్పన? సర్టిఫికెట్ ఇస్తున్నారు. చప్పట్లు కొడుతూ ప్రభునామమును మహిమపరచండి. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మీరు ఈ మాటలు చదువుతుంటే మీకు ఏం ఆనందం కలగట్లేదేమో. నాకు చాలా ఆనందం అనిపించింది. 3 ప్రక్కన ఎవరున్నారు? 4వ వ్యక్తి ఉన్నాడు. నేను 4వ వ్యక్తి అనటం కన్నా 4వ శక్తి అంటే బాగుంటుందేమో. ఈ 4వ శక్తి ఎలా ఉందంట? దేవతల రూపము.
ఆ నాలుగో శక్తి ఎవరో కాదు, మన కన్న తండ్రి అయిన యేసయ్యా. కాస్త గట్టిగా స్తోత్రం చెప్తారా? దేవునికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆయన తనకిష్టమైన భక్తులు అనేకులకు ఆయన ఇదే వాగ్దానం చేశాడు. జాషువాతో ఆయనంట ఉన్నాడు, నిన్ను విడువను ఎడబాయను. గిద్యోనుతో ఆయనంట ఉన్నాడు, నీకు నేను తోడై ఉంటాను. ఇంకా బైబిల్ గ్రంథమందు అనేక మంది భక్తులకు ఆయన చేసిన వాగ్దానం ఏంటంటే, ఐ యామ్ బి విత్ యూ, నేను మీతో ఉంటాను. హల్లెలూయా. ఆయన మనతో ఉంటే మొట్టమొదటి విషయం ఏంటి చెప్పనా? ఏ హాని మనల్ని ఏమీ చేయలేదు. సరేండి, ఈ భూమి మీద అన్నిటికన్నా పెద్ద శక్తి ఏంటి? అగ్ని. మన మధ్యన మనం చూసాం, అమెరికాలో ఆ యొక్క హాలీవుడ్ కదా, అది చాలా పెద్ద సిటీ, ప్రపంచంలోనే ఖరీదైన ప్రాంతం. అది ఖరీదైన ఇళ్ళు కలిగిన ప్రాంతం, ఖరీదైన మనుషులు కలిగిన ప్రాంతం. ఆ ప్రాంతంలో అందరూ మిలీనియర్సే ఉంటారట. కానీ ఏమైపోయింది? అగ్ని చేత ఆ ప్రాంతం అంతా ఏమైపోయింది? కాలిపోయింది. అగ్నిని అదుపులో పెట్టడానికి చాలా కష్టపడ్డారు. అగ్ని అలాంటిది. ఓ మాటలో చెప్పాలంటే, మొదలు పెట్టింది అంటే ముగించే వరకు కూడా, బూడిది చేసేంత వరకు కూడా, కంటికి ఏ రూపం కనపడకుండా బూడిదని మిగిల్చేంత వరకు కూడా అగ్ని ఆగదు. అగ్ని అంత శక్తివంతమైంది. కానీ ఇక్కడ అద్భుతమైన విషయం ఏంటంటే, ఆ అగ్ని ఈ ముగ్గురు భక్తుల్ని ఏమి చేయలేకపోయిందంట. ఆ ముగ్గురు భక్తులను రాజు ఏం చేశాడు? బంధకాలు బంధించి. మీకు ఇంకో విషయం చెప్పనా? మరలా అదే అగ్నిగుండంలో వారిని వేసే సమయంలో ఆ రాజు ఏం చేశాడు చెప్పనా? దాన్ని ఎలా చేశాడంట? ఎప్పుడు కన్నా, వింటున్నారా? ఎంతమ్మా అమ్మ, అందరూ చెప్పండిరా, మీరు నోరు తెచ్చి గట్టిగా మాట్లాడాలి. ఎప్పుడు తనకు కోపం వచ్చినప్పుడు తను ఎవరినైతే దహించి వేస్తాడో ఆ రాజు, ఎవరినైతే కాల్చి వేస్తాడో ఆ రాజు, ఎప్పుడు వేసిన దానికన్నా ఆ అగ్నిగుండాన్ని ఏం చేశాడంట? 7 ఎందుకంటే ఆయనకు కోపం ఎక్కువైపోయింది. ఆయన చేయమన్న పని వాళ్ళు చేయలేదు. ఆయన చేయమన్న పని ఏంటి? ఆయన ఒక విగ్రహాన్ని నిలబెట్టాడు. ఆ విగ్రహానికి ఏం చేయమంటున్నాడు? నమస్కారం చేయమంటా ఉన్నాడు. కానీ వీళ్ళేమంటున్నారు అంటే, అయ్యా మీరు బండెడు పని అప్పగించినా చేస్తాము, ఎంత చాకిరీ అప్పచెప్పినా చేస్తాము, కానీ మేము మాత్రం మా దేవునికి తప్పించి మరి ఇంకెవ్వరికి కూడా ఏమి చేయము అంటే నమస్కారము చెయ్యము. మేము నమస్కారము చేయము అన్న ఒక్క మాటకి అతను చాలా కోపంతో నింపబడ్డాడు. అందుకే ఆ అగ్నిగుండాన్ని ఏం చేశాడు అంటే, ఎప్పటికన్నా ఏం చేశాడు అంటే 7 రెట్లు అధికం చేశాడు. బంధకాల చేత బంధించి ఏం చేశారు అంటే అతను ఆ యొక్క అగ్నిగుండంలో అమ్ముకుని వేశారు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అగ్నిగుండములో వారిని వేస్తున్న సమయంలోనే, మీరు కాస్త ఇంటికి వెళ్ళినంత చదవండి, వాళ్ళని విసిరివేయటానికి వెళ్ళిన వారు అక్కడికక్కడే కాలి చనిపోయారంట. వీళ్ళను విసిరివేయటానికి. ఏమంటే ఒక మనిషిని ఇప్పుడు నన్ను విసిరాలనుకోండి, నన్ను విసిరాలంటే నాకన్నా బరువున్న వాళ్ళు, నాకన్నా బలమున్న వాళ్ళే కావాలి, అంతే కదండి. అంటే బలమున్న వాళ్ళు, నేను ఇలా అంటున్నాని ఎవరో అన్యదా భావించబకండి. నేను నిన్న శుక్రవారం పెట్రోల్ కొట్టించుకుంటూ ఉంటుంటే పెట్రోల్ బంకులోకి ఒక ఆయన కూడా ఆయిల్ కొట్టించుకోవడానికి వచ్చాడు. ఆయిల్ కొట్టించుకోవడానికి వచ్చి ఆయన ఏమన్నాడంటే, ఇప్పటికి 10 లీటర్లు వేసాం అయినా బాడీ కలట్లేదు, ఇంకా 10 లీటర్లు పట్టుకెళ్ళవలసి వస్తుంది, వాళ్ళు ఇచ్చిన దానికన్నా నా దగ్గర చమురు ఎక్కువైపోయేటట్టుందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుకుంటుంటా విన్నాను నేను. అంటే ఒక చనిపోయిన శరీరాన్ని కాల్చడానికి పెట్రోల్ పోసినా సరే కాలట్లేదట. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే, ప్రభునందు ప్రియమైన స్నేహితులారా, 7 అగ్నిని పెంచినా సరే ఆ ముగ్గురిని కూడా వాళ్ళు కాల్చలేకపోతున్నారు. వాళ్ళ బంధకాలను అక్కడ మనం చూసినట్లయితే బంధించుండలేకపోయారు. వాళ్ళు ఎలా ఉన్నారంట? స్వేచ్ఛగా ఉన్నారంట, ఏ హాని కలగలేదంట. దానికి గల కారణం ఏంటంటే ఆ ముగ్గురితో 4వ శక్తి ఉంది. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 91వ కీర్తనలో, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ చెప్పండి, శ్రమలో నేను అతనికి
తోడై ఉండేదను. ఎవరికి దేవుడు తోడుంటాడు? మనం ఇందాక వచ్చిన చదివాం కదా, దాన్ని చెప్తే సరిపోద్ది. మీరు మన మూల వచ్చిన ఒకసారి చూడండి, ఒకసారి అందరూ అక్కలారు. మన మూల వచ్చిన చదివితే మీకు జవాబు అక్కడే ఉంది. ఎవరికి దేవుడు తోడై ఉంటాడో మన మూల వచ్చినాం. ఎగ్జాక్ట్లీ అక్కడ ఆయన ఏమంటాడు అంటే, నేను ఆయనకి ఇష్టమైన కార్యాన్ని జరిగిస్తూ ఉన్నాను. అట్లా రాయబడిన మాట ఏంటంటే, యేసయ్య ఇలా చెప్తూ ఉన్నారు. ఏమనంటా ఉన్నారు? ఆయనకి ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును, గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. తమ్ముడా, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చెలమా, నీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. చాలాసార్లు నువ్వు పడుతున్న బాధల్లో, నువ్వు మంచం మీద బలహీనంగా ఉన్న సమయంలో నీ ప్రక్కన ఎవరు లేరు, నిన్ను ఆదరించేవాళ్ళు లేరు, నిన్ను బలపరిచేవాళ్ళు లేరు, నీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు, జస్ట్ మందు బిల్లు ఇచ్చేవాళ్ళు లేరు, లేకపోతే పనిలో తోడు లేరు అంటూ చాలాసార్లు మనం ఏమైపోతున్నామంటే నలిగిపోతూ ఉన్నాం. కానీ ఈ రోజున దేవుని పనివానిగా నేనేం చెప్తూ ఉన్నాను అంటే, నీ జస్ట్ ప్రక్కన నిలబడి నీకు మందు బిల్లలు ఇవ్వటం, నీళ్ళు ఇవ్వటం మాత్రమే కాదు, నీవు గనక ఆయనకి ఇష్టమైన కార్యం ఎల్లప్పుడూ చేస్తే ఆయన నీ ప్రక్క నుండి నీకు శ్రమ కలగకుండా, వింటున్నారు ఈ మాట, శ్రమలో నీకు తోడై ఉండి శ్రమ నీకు కలగకుండా నిన్ను కాపాడటానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నేను ఎంతో ఆనందించానండి ఈ వాక్య వచనాలని ధ్యానం చేస్తున్నప్పుడు. దేవుడు ఎంత ప్రేమిస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు నేను అనుకునేవాడిని, దేవుడు మనిషిని ఎందుకు ఈ బాధల ప్రపంచంలో వదిలేశాడు అని అనుకుంటా ఉండేవాడిని. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ఆయన ఎప్పుడు ఎవరిని ఒంటరిగా విడిచిపెట్టేవాడు కాదు. ఇక్కడ యేసుప్రభు అదే అంటున్నాడు, ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. నేను బాధల్లో ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడతల్లా, నీకున్న శ్రమల్లో నేను ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడతల్లా, నీకున్న కష్టాల్లో నేను ఒంటరిగా విడిచిపెట్టడానికి ఇష్టపడట్లా. ఒకవేళ ప్రస్తుతం నీకు అగ్ని వంటి శ్రమలున్నా, ఒకవేళ ప్రస్తుతం నీకు అగ్ని వంటి ఇబ్బందులున్నా, అవి నిన్ను కాల్చకుండా ఉండాలి అంటే, అవి నిన్ను బంధించకుండా ఉండాలంటే నువ్వు చేయవలసిందల్లా ఒకటే, ఆయనకి ఇష్టమైన పని నువ్వు చేస్తే. దేవునికి స్తోత్రం చెప్తారా? హోసన్నా మినిస్ట్రీస్లో ఆ పాట ఉన్నట్లుగా, శ్రమలు కూడా నీకు ఎలా ఉంటుంది చెప్పనా? శ్రమలుగా అనిపించవు. నేను ఇంకొక అద్భుతమైన విషయం చెప్తున్నాను. ఓసారి ఇజ్రాయేల్ ప్రజల మీదకి ఓ రాజుకి కోపం వచ్చింది. ఎందుకంటే ఆ ఇజ్రాయేల్ ప్రజలు ఇప్పుడు తన దేశం మీద గుండా వెళ్ళబోతున్నారు. ఇప్పుడు నెక్స్ట్ ఆ ఇజ్రాయేలు అందరూ తన దేశం దగ్గరికి రాబోతున్నారు. అయితే ఇజ్రాయేలును చూసినప్పుడు ఆ రాజుకి చాలా కోపం వచ్చింది. ఎందుకంటే ఇంత పెద్ద మరి జనాంగమైన వీళ్ళు నా దేశం గుండా వెళితే నాకేమిదైనా నష్టం కలగొచ్చు. అందుకే వీళ్ళను నేను నాశనం చేయాలనుకున్నాడు. పోరాడదామంటే ఇజ్రాయేలుతో యుద్ధం చేయడానికి తనకు శక్తి చాలదన్న విషయం అర్థమైపోయింది. ఇక్కడ ఇజ్రాయేల్ ప్రజలను ఓడించడం ఎవరి వల్ల అవ్వట్లేదు. ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు వెళ్ళి అందరూ ఓడిపోతున్నారు. అందుకే ఇతనికి కూడా భయం కలిగి, నేను వీళ్ళతో ఫైటింగ్ చేయలేను, కానీ నేను వీళ్ళను ఎలాగా పాడు చేయగలను అనుకుంటున్న సమయంలో అతనికి వెంటనే ఒక విషయం తెలిసింది. ఏంటి అంటే, బిలాము అనే ఒక మనిషి ఉన్నాడు. ఆయన నోరు ఎలాంటిదో చెప్పన, చాలా భయంకరమైందన్నమాట. తన నోటితో ఎవరినైనా చెప్పిస్తే వాళ్ళు ఏమైపోతారంటే వెంటనే పాడైపోతారన్నమాట. అక్కలో వింటున్నారు ఈ మాట. తన నోటితో, ఉదాహరణకి సతీష్ పాల్ నాశనమగునుగాక అని అన్నాడు అనుకోండి, వెంటనే సతీష్ పాల్కి నాశనం వచ్చేస్తుంది అన్నమాట. అందుకే బాలాకరాజు ఏం చేశాడు చెప్పనా, ఆ బిలాము దగ్గరికి విస్తారమైన బంగారాన్ని పంపి తన దగ్గర తెచ్చుకున్నాడు. తెచ్చుకుని చెప్పనా, నేను ఇంకా నువ్వు ఎంత కావాలంటే అంత బంగారం ఇస్తాను, కానీ నువ్వు చేయవలసిందల్లా ఏంటో చెప్పనా, ఆ మనిషిని నువ్వు క్షమించండి, ఆ ఇజ్రాయేల్ ప్రజలు నువ్వేం చేయాలి చెప్పనా, శపించాలి. వింటున్నారా? ఏం చేయాలి? ఇప్పుడు మనం కూడా విన్నాం కదా, చేతబడి, ఇంకా రకరకాల విషయాలు ఉన్నాయి. అవి లేవని నేను అంటలా. నిజంగానే కొంతమంది చీకటి శక్తులతో, పనికిమాలిన శక్తులతో కుటుంబాలని పాడు చేస్తూ ఉన్నారు. భయంకరమైన స్థితిలోనికి నెట్టివేస్తూ ఉన్నారు.
కానీ ఈరోజు నేను అంటా ఉన్నాను, బలవంతుడైన దేవుడు మన పక్కనుంటే ఏ చేతబడి కాదు, ఏ చీకటి శక్తి కాదు, ఏ బాణామతి కాదు, ఏ మాంత్రిక శక్తి కాదు, ఏది నేనేమీ చేయలేదండి. చప్పలు కొడుతూ ప్రభు నామమును మహిమపరచండి. అయితే బిలాము వెంటనే ఉన్నాడంటే, అవును నేను వాళ్ళని శపిస్తాను, కానీ నాకు బలులు కావాలి, నాకు ఒక ఎత్తైన కొండ కావాలి, ఆ కొండెక్కి బలులర్పించి నేనేం చేస్తాను, ఇంకా వాళ్ళు నాశనమయ్యేంత వరకు కూడా నేను వాళ్ళని ఏం చేస్తాను, శపిస్తాను అని చెప్పి ఓ ఎత్తైన కొండెక్కి బలులు అర్పిస్తూ శపించడం మొదలుపెట్టాడు. ఏం చేయడం మొదలుపెట్టాడు అంటే, అతను బుర్రలో మాత్రం శాపవచనాలు పుడతా ఉన్నాయి, నోటుకు వచ్చేటప్పుడు మాత్రం అవి ఆశీర్వాద వచనాలుగా మారిపోతున్నాయి. హలో, బుర్రలో మాత్రం ఎలా ఉంటున్నాయి, వీళ్ళు నాశనమగుదురుగాక అని అనుకుంటున్నాడు, కానీ నోటు దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు ఆశీర్వదింపబడుదురుగాక అంటా ఉన్నాడు. వీళ్ళు ఎక్కడే చచ్చుదురుగాక అని అందామనుకుని బుర్రలో అనుకున్నాడు, కానీ అది నోటుకు వచ్చేటప్పటికి ఇక్కడ వీరు ఇంకా ఫలింపబడుదురుగాక అంటాం. వెంటనే పక్కనున్న రాజు అన్నాడు, అబ్బాయి ఆగో, అసలు నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను అంటే, చాలా వచనాల్లో ఆ మాటలు ఉన్నాయి కనుక నేను మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను. చూడండి, సంఖ్యాకాండం 24:10 ఈ మాట చదవటం బాగుంటుంది. సంఖ్యాకాండం 24:10, Numbers 24:10 నేను చదువుతున్నాను. అప్పుడు బాలాకు కోపము మండెను. హలో, వింటున్నారా? ఏమండి అమ్మోయ్ నా మొక్క చూడండి. రాజుగారికి ఏమొచ్చిందంట? కోపం. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బాలాకునకు కోపం మండెను గనుక అతడు ఏం చేస్తాడంట, చప్పట్లు కొట్టి, అబ్బాయ్ బాబాయ్, అలా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాను చూడండి. అక్కడ అన్నాడు చూడండి, ఏమన్నాడు చూడండి, ఇలా చరుచుకుని ఇలా అన్నాడంట బిలాముతో, నేను నా శత్రువులను శపించుటకు నిన్ను నేనేం చేశాను, పిలిచి తిని, కానీ నువ్వు ముమ్మారు ఏం చేస్తున్నావు, పూర్తిగా నువ్వు వారిని ఆశీర్వదిస్తున్నావు. అక్కడ వింటున్నారా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఈ మాంత్రికుడు, ఈ చెడ్డవాడు, చీకటి శక్తులతో నింపబడి శపించేవాడు, మీకు విషయం చెప్పనంటే 3 కొండలు మార్చాడంట, 3 రకాలైన బలులు మార్చాడంట, తన దగ్గర ఉన్న అన్ని రకాలైన చీకటి శక్తులను ప్రయోగిస్తున్నాడట. కానీ ఎన్ని ప్రయోగించినా ఇజ్రాయిలులను శపించటం తన వల్ల కావట్లేదు. దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. మీరు ఆ వచనం చదివినప్పుడు మీకు ఏమర్థమైందో నాకు తెలియదు, కానీ అక్కడ రాజుగారికి బాలాకుకి ఏమొచ్చిందంట, కోపం. చూడండి, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, బాలాకునకు బిలాము మీద ఏమొచ్చిందంట, కోపము మండెను అని రాయబడింది. మండే ఏం చేస్తాడంట, చేతులు ఏం చేస్తుంటే ఇలాగా చరుచుకుని, ఏం చేస్తున్నాడు, చరుచుకుని. కోపం వస్తే ఏం చేస్తారండి? నేను ఒకసారి ఒక విషయం విన్నాను. ఇండియాకి పాకిస్తాన్కి క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. ఇద్దరు పక్కన కూర్చొని చూస్తూ ఉన్నారు. ఇంతలో ఇండియా వికెట్ అడిపోయింది. వెంటనే ఈయనకు కోపం వచ్చి పక్కనే ఉన్న తన మేనలుడి యొక్క తొడ మీద యహా అని కొట్టాడు అన్నమాట. కొడతాం తొడ ఇరిగిపోయింది అంతే. అంటే అతనికి కోపము ఎలా వచ్చిందంటే, కోపం వచ్చినప్పుడు కొంతమంది ఎలాగ చరుస్తూ ఉంటారు. మీకు మాట చెప్తున్నారు, అలాంటి మనుషులారు ఉండేటకు దూరం కూర్చోండి. ఇక్కడ బాలాకు కూడా కోపం వచ్చి ఏం చేస్తాడంట, చేతులు చరుచుకొని ఏమిటంటే, నిన్ను ఎందుకు పిలిచాను, శపించమని పిలిచాను, కానీ నువ్వేం చేస్తున్నావు, ముమ్మారు వాళ్ళని ఏం చేస్తున్నావంటే ఆశీర్వదిస్తున్నావు. హల్లెలూయా. అప్పుడు అతను ఏమన్నాడు చెప్పనా? చూడండి, 24:12 చదవండి. 24:12 చదవండి. అందుకు బిలాము బాలాకుతో, నీవు ఇంటెడు వెండి బంగారములు నాకు ఇచ్చిన. అక్కలో వింటున్నారా? అప్పటికేమన్నాడు, చాలా ఆశ చూపించాడు, చాలా ఇచ్చాడు కూడా. ఇప్పుడు ఏమంటున్నాడండి, ఇంకా నువ్వు ఇంటెడు వెండి బంగారం నాకు ఇచ్చిన, నేను నా ఇష్టం చొప్పున వాళ్ళని శపించలేను, నా వల్ల అవ్వట్లేదు, నేను చేయలేకపోతున్నాను, వాళ్ళని శపించలేకపోతున్నాను. కాస్త గట్టి స్తోత్రం చెప్తారా? అందరూ స్తోత్రం చెప్పండి. మీకు ఆనందం కలగట్లేదా? మన యొక్క ప్రియులైన ఇజ్రాయేలు ప్రజలను బిలాము అనే మాంత్రికుడు, చెడ్డవాడు ఏం చేయలేకపోయాడంట, శపించలేకపోయాడు. వాళ్ళ మీద శత్రువు ఒక పెద్ద రాజు బాలాకు ఏమీ చేయలేకపోతున్నాడు. వింటున్నారు ఈ మాట? అప్పుడు
బాలాకు కోపం వచ్చి, నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు? నేను నీకు వెండి ఇచ్చాను, బంగారం ఇచ్చాను, నువ్వెందుకు వాళ్ళని శపించట్లేదు అంటా ఉంటుంటే, అప్పుడు బిలాము బాలాకుతో ఇలా అంటున్నాడు. ఏమన్నాడు చెప్పనా? ఇదిగో చూడండి 23:20 చదవండి అమ్మా. 23:20 ఇదిగో దీవించమని నాకు సెలవాయను కనుక నేను దానిని మార్చలేను. ఎందుకు నేను వాళ్ళని శపించలేకపోతాను తెలుసా? అక్కడ ఒక మాట అంటాడు. ఏమంటాడు చెప్పనా? చూడండి, ఆ మాట మనం చదవాలి. 21 వచనం. ఆయన యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు. తమ్ముళ్ళు ఈ మాట వినాలి, ఈ మాట మీరు వినాలి. మీలో కొంతమంది ఇప్పటికే ప్రభువుని ఏం చేస్తున్నా చెప్పనా? మేము గుడికి వస్తున్నాము, ప్రార్థన చేస్తున్నాము, ఆయన మా పక్క నుండి మాకు వస్తున్న కీడులను ఎందుకు ఆపట్లేదు, లేకపోతే మాకు ఏ మేలు రావటానికి ఎందుకు ఇంకా చేయి చాపట్లేదు అని అనుకుంటా ఉన్నారు. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుందో చెప్పనా? ఒక బిలాము ఏమంటా ఉన్నాడు అంటే, ఆయన యాకోబులో ఏ దోషాన్ని కనుగొనలేదు, ఇజ్రాయేలీలో ఆయన ఏ వంకరతనాన్ని చూడలేదు, అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. చప్పట్లు కొడుతుంది. అర్థమైంది అనుకుంటా ఉన్నాను. ఎందుకు శాపవచనాలు ఆశీర్వాద వచనాలుగా మారిపోతున్నాయి? ఎందుకు కీడు మేలుగా మారిపోతుంది? ఎందుకు పాడు చేద్దామనుకున్న పాడు చేయలేకపోతున్నాడు? దానికి కారణం ఏంటి చెప్పనా? ఆయన యాకోబునకు తోడై ఉన్నాడు, ఆయన ఇజ్రాయేలుకు తోడై ఉన్నాడు. ఎందుకు ఆయన అక్కడ ఉన్నాడు? ఎందుకు ఆయన అక్కడ ఉన్నాడు అంటే, ఆయన ఆ యొక్క యాకోబు దగ్గర ఏమీ లేదంట, వంకరతనం లేదంట. వంకరతనం అందరూ చెప్పండి అమ్మ, అందరూ చెప్పండి అమ్మా. వంకరతనం అంటే ఏంటి హేమా? వంకరతనం అంటే ఏంటి? నిజంగా ఈరోజు ఎంత భయంకరంగా సమాజం మారిపోయింది తెలుసా? నేను రీసెంట్గా ఒక దృశ్యం చూసినప్పుడు చాలా బాధేసిందండి. అతనికి దాదాపుగా 55 సంవత్సరాలు ఉంటాయండి. ఇలాంటి చిన్న పిల్ల రైల్లో తన పక్కన కూర్చుంటే వాడి చేయి పెట్టుకునే అమ్మాయి యొక్క శరీరాన్ని అసభ్యంగా తాకుతూ ఉన్నాడు. మళ్ళీ చూడటానికి ఒక ఎడ్యుకేటెడ్లా ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే వాడిలో ఏముందో చెప్పనా? వంకరతనము. నేను రీసెంట్గా ఒక దృశ్యాన్ని చూశాను, ఇక్కడే చాలా బాధేసింది. భుజాల మీద కాలేజీ బ్యాగులు ఉన్నాయి, ఒంటి మీద కాలేజీ డ్రెస్సులు ఉన్నాయి, మెడలో కాలేజీ యొక్క ఐడెంటిటీ కార్డులు ఉన్నాయి. అమ్మా నాన్న వాళ్ళకి లక్షల ఫీజులు కట్టి మళ్ళీ నడుచుకుంటే వాళ్ళకి ఇబ్బంది పడతారని చెప్పి బండ్లు ఇస్తే ఆ బండ్లు వేసుకొచ్చి ఇక్కడ కూర్చుని వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పనా? ఒక అబ్బాయి అమ్మాయి వంకర పనులు చేస్తున్నారు. ఏం పనులు? కాలేజీకి వెళ్ళటం మానేసి ఏం చేస్తున్నారు? వంకరి పనులు. చేతులు జోడించి నేను ఒకే ఒక మాట చెప్తున్నాను. పరమందున దేవుడు నరులను పరిశీలన చేస్తూ ఉంటాడు. ఆయనకున్న ఒకే ఒక నైత్యం, ఆయనకున్న ఒకే ఒక మాటలో చెప్పాలంటే ఆయనకున్న ఒకే ఒక మంచి అలవాటు అంటే చెప్పనా? బాధలో ఉన్న వారిని పక్కన ఉండి వాళ్ళ బాధలు నుండి వాళ్ళకి విమోచన కలగచేయటం. అందుకే బైబిల్లో రాయబడింది, దేవుడు పరమ నుండి నరులను ఏం చేస్తాడంట? పరిశీలన చేస్తున్నాడంట. ఎందుకు పరిశీలన చేస్తున్నాడంటే, ఈ కూర్చున్న ఈ గుంపులో, ఈ పీస్ టెంపుల్లో ఈ ఆదివారం ఆరాధనకు వచ్చిన వారిలో ఎవరిలోనైనా వంకరి మనస్సు, ఎవరిలోనైనా వంకర బుద్ధి, ఎవరిలోనైనా వంకరి తనము, ఎవరిలోనైనా వంకరి ఆ యొక్క నడక, వంకర చూపు లేకుండా గుళ్ళో కూర్చుని దేవుణ్ణే చూస్తూ ఏ మనిషి ఇంకా చూడకుండా గుళ్ళో కూర్చుని తమ మనస్సు దేవుని వైపు పెట్టి ఆరాధన చేస్తున్న వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో. గుళ్ళో కూర్చుని కూడా ఆడెంక ఈడెంక ఆమెంక ఈమెంక ఆ యొక్క పనికమైన చూపులు, వంకర చూపులు చూడని పరిశుద్ధమైన మనస్సు కలిగిన వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉన్నారేమో అని దేవుడు చూస్తూ ఉన్నాడంట. చూచి ఏం చేస్తున్నాడు? తీర్మానం చేసుకుంటాడంట, ఈ అమ్మాయి వంకర స్వభావం లేదు కనుక, వంకరతనం లేదు కనుక ఈ అమ్మాయికి నేను ఎప్పుడు పక్కనే ఉంటాను. ఓ తండ్రి కన్నా నేను పక్కన ఉంటాను, ఓ అన్న కన్నా నేను పక్కన ఉంటాను. ఎంత అద్భుతమైన విషయం అండి. ఏమంటే ఇన్ని వాక్యాలు వింటామన్నా అయినా సరే మన స్వభావాన్ని మార్చుకోకపోతే ఎలాగండి? చేతులు జోడించి దేవుని పని మనగా మిమ్మల్ని బ్రతిమాలుతూ ఉన్నాను.
చూస్తున్న దేవుడు నీ ఇంటి పేరు బట్టి చూడట్లా, నీ కులం బట్టి చూడట్లా, నీ డబ్బును బట్టి చూడట్లా. నీలో వంకరతనం ఉందా, వంకరతనం లేదని చూస్తున్నాడు అంతే. వంకరతనం లేకపోతే అక్కడ రాయబడిన మాట చూడండి, అక్కడ రాయబడిన మాట 21 వచనం చూడండి. యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇజ్రాయేలులో ఏ వంకరతనమునైనా నువ్వు చూడలేదు. అతని దేవుడైన యెహోవా అతనికి తోడై ఉన్నాడు. నాకైతే ఈ వచనం చదివినప్పుడు ఆనందం అధికమైపోయిందండి. వంకరతనం లేకపోతే పక్కన ఉంటాడంట అంతే. ఆయన పక్కనుంటే మనకి విరోధంగా ఎవడు లేచినా ఎవడు ఏమి చేయలేడు. నేను ఒక ప్రాంతానికి సేవకు వెళ్ళాను. ఆ ప్రాంతానికి సేవకు వెళ్ళినప్పుడు ఆ ప్రాంత ప్రజలు నాతో చెప్పారు, అయ్యా ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి గురించి మీరు చాలా జాగ్రత్తగా ఉండండి, మీది చాలా చిన్న వయస్సు, అతడు చాలా ప్రమాదకరమైన మనిషి, అతడు ఎవరికైనా మాట్లాడినా, అతడు ఎవరితోనైనా గట్టిగా ఎక్కువసేపు చూసినా వాళ్ళకి ఏం కలుగుతుందో చెప్పనా, చచ్చిపోతున్నారు అని అన్నారు. నేను మనిషినే కదా, నాకు భయం వేసింది. అందులో పెద్ద పిరికోడిని నేను. అయితే విచిత్రమైన విషయం ఏంటంటే, కొద్ది వారాల పోయిందంటే ఆ ఊర్లో ఎంట్రన్స్ అవుతుండే. ఆయన ఏ వ్యక్తి గురించి చెప్పాడో ఆయన సైకిల్ ఆపి, నేను కూడా సైకిల్ మీద వెళ్ళినాను, ఆపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. విచిత్రమైన విషయం ఏంటి చెప్పనా, 2 వారాలు తిరిగే లోపల నేను చచ్చిపోయాను అని అట్లా 2 వారాలు తిరిగే లోపల ఆయన బాప్తిసం తీసుకోవడానికి చర్చిలోకి వచ్చాడు. చప్పట్లు కొడుతూ ప్రభు నామమున మహిమపరచండి. చాలా మంచివాడండి, చాలా అద్భుతమైన విశ్వాసం అండి. నిజంగా ఆయన గురించి నేను చాలా ఆనందిస్తున్నాను. ఏమో ఒకప్పుడు ఎలా ఉంటాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాత్రం ఒక శ్రేష్టమైన విశ్వాసి, మన సంఘంలో ఒక మంచి బిడ్డ. నేను ఒకే ఒక్క మాట చెప్తున్నాను, మనం అన్నిటికీ భయపడుతున్నాం, తెగుళ్ళకు భయపడుతున్నాం, సమస్యలకు భయపడుతున్నాం, దెయ్యాలకు భయపడుతున్నాం, రకరకాల పరిస్థితులకు భయపడుతున్నాం, కానీ దేవునికి మాత్రం భయపడతలా. ఆయనకు మాత్రం భయపడి, ఒకవేళ మనలో వంకరతనం ఉంటే, చూడండి ఒక మాట చెప్తున్నాను, వంకరతనం ఉంటే ఈ చెయ్యల వంకరగా ఉందనుకోండి, ఉంచేస్తారు అలాగా. అమ్మ మాట్లాడరేంటమ్మా, ఇప్పుడు నా కాలు వంకరగా ఉంది, ఉంచేస్తాను అలాగా. ఎండ తీసుకెళ్ళి ఏం చేస్తాను, మొత్తం దీన్ని బెండి తీయించేస్తాను. పళ్ళు వంకరగా ఉంటే అలాగ ఉంచేస్తున్నారా? మాట్లాడేంటండి, క్లిప్పులేసి దాన్ని పైకి కిందకి లాగి సరిచేసేస్తున్నారు. కాలును వంకరలు తీసేస్తున్నాం, పళ్ళు వంకరలు తీస్తున్నాం, కళ్ళు వంకరలు తీస్తున్నాం, కానీ మనసు వంకర మాత్రం తీయట్లే. చేతులు జోడించి దేవుని పనివానిగా బ్రతిమాలుతున్నాను. ఆయన మనకు తోడుగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. తల్లి, నాకు ఈ వచనం చాలా ఆనందం వేస్తుందండి. నిన్న చాలాసేపు నేను బాధగా ఉన్నానండి. అలాంటప్పుడు ఈ వర్తమానం నాకు దేవుడు ఇచ్చాడండి. ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఎంత గ్రేట్ వర్డ్ అండి ఇది. ఆయన నన్ను ఒంటరిగా ఒక ప్రేమించే భార్యని భర్త ఎప్పుడు ఒంటరిగా విడిచిపెట్టడం. ఆమె ఎక్కడికి వెళ్తే అతను కూడా వెళ్ళిపోతుంటాడు. నేనంటా ఉన్నాను, ఒకవేళ మనిషి అన్న విడిచిపెట్టొచ్చేమో కానీ నా దేవుడు నేను విడిచిపెట్టడండి. ఆయన నీకు తోడుగా ఉంటే అగ్ని లాంటిది కూడా నేనేమి చేయలేదు, బంధకాలు నేనేమి చేయలేదు.